మన గౌరవ ముఖ్యమంత్రి గారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో భాగంగా మహిళల యొక్క ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం కోసం వారు మనం లోన్లు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా పెట్టుబడిగా మలిచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని డెవలప్ చేయడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని మన మెప్మా నుంచి ఎండి గారు ఈ ఛాయ్ రాస్తా వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన చిత్తూరు నగరంలో మొట్టమొదటిసారిగా ఈ ఛాయ్ రాస్తా షాప్ ని కూడా ఈరోజు మన గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. సో దీనిలో మన పూర్ణిమ గారు ఇక్కడ లబ్ధిదారుగా ఉన్నారు. వారికి పూర్తిగా లోన్ కూడా మనం బ్యాంక్ ద్వారా టైఅప్ చేయించేసి వాళ్ళకి లోన్ ఇప్పించడం జరిగింది. సో దీంట్లో మొత్తం కూడా అన్ని రకరకాల న్యూ బ్రాండ్స్ ఉన్నటువంటి ఛాయలన్నీ కూడా ఇక్కడ వాళ్ళకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి మంచి మంత్లీ కూడా మంచి ఆదాయం రావాలని, తద్వారా వాళ్ళు ఎదగడమే కాకుండా 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాలనే ఉద్దేశంతో సో ఈ ఛాయ్ రాస్తాని మన చిత్తూరు నగరంలో మొట్టమొదటిసారిగా కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి కొద్ది కాలంలోనే మళ్ళీ ఇంకొక షాప్ ని కూడా దీన్ని ఓపెన్ చేయబోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుప్పంలో రీసెంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో రాబోయే కాలంలో మెప్మాలో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలు కూడా ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో భాగంగా రకరకాల యాక్టివిటీస్ ద్వారా వాళ్ళ యొక్క స్వయం సమృద్ధిని సాధించాలనేటువంటి సదుద్దేశంతో వారికి హ్యాండ్ హోల్డింగ్ అందిస్తూ ఈ ఛాయ్ రాస్తా తర్వాత అరకు కాఫీ లాంటివన్నిటిని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ నుంచి ఒక మంచి వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి ఈ షాప్ ని ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది అది రికార్డ్ కాదు. మనకి కమిషనర్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నగరాల్లో కూడా ఒక మంచి ఉదాహరణకి ఇది మంచి బస్ స్టాండ్ ఏరియా, ఇది 24 hours జనసంచారం ఉన్నటువంటి ఏరియా. ఇలాంటి వాటిల్లో మనం వారికి ప్లేస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారితో మాట్లాడి వారి యొక్క ఆధ్వర్యంలో మంచి ప్లేస్ ని ప్రొవైడ్ చేయటము, మంచి బిజినెస్ సెంటర్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఎక్కడో మారుమూల పెట్టి మనం ప్రమోట్ చేయడం కష్టం కాబట్టి ఇలాంటి ప్లేసులు కూడా మనం ఫెసిలిటేట్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో తద్వారా కూడా వాళ్ళకి మంచి బిజినెస్ ని అందించడం, వారికి మార్కెటింగ్ చేయడంలో కానీ మెప్మా నుంచి పూర్తి సహకారం అందించడం జరుగుతుంది. సో కేవలం ఏంటంటే ఫ్రాంచైజీని మనం వాళ్ళకి టైఅప్ చేస్తున్నాము. వాళ్ళ యొక్క సొంత లోన్ ద్వారా దీన్ని నడుపుకుంటూ ఆదాయాన్ని రవి సార్ వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి పూర్ణిమ, నేను 15 years నుంచి మెప్మాలో ఉన్నాను. అది ఇప్పుడు ఛాయ్ రాస్తా పెట్టాలని సార్ వాళ్ళు చెప్పారు, అంటే ఉంది స్కీమ్ అని. అది మేము ఇంకా లోన్ తీసుకొని దాని ద్వారా చేస్తాము. పీడి సారు, గోపి సారు, రవి సారు వాళ్ళు హెల్ప్ చేసి ఇది చేస్తాము. ఇది కొంతమంది ఆదర్శంగా తీసుకొని చేయాలని